నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు దయాకర్. ఏం చేస్తుంటారు? నేను రాయపూల్ మండల్ యూత్ అధ్యక్షునిగా నేను ఎన్నిక కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ పరిస్థితి భయపడాల్సిన అవసరం లేదు. మా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి విజయం కాబోతున్నాడు. ఆయన నామినేషన్ వేసినప్పుడు ఆయన గెలుపు ఖాయం. నాకు ఓటు ఉంది. బీఈడి కంప్లీట్ అయింది మల్లారెడ్డి కాలేజ్ లో. నాకు ఓటు ఉంది కానీ గెలిచే అవకాశం లేదు. కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది గ్రౌండ్ లో అని చెప్పి చెప్తాను. లేదు, అది ముమ్మాటికి అవాస్తవం. గత ప్రభుత్వంలో చూసినట్లయితే అనేకమైనటువంటి విషయాల్లో నిరుద్యోగతతో చాలా మంది చిదమతం అయిపోయేవాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన వెనువెంటనే రుణమాఫీ చేయడం కానీ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదే రీతిగా ఒక నిరుద్యోగులు విద్యాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత అయినా డిఎస్సి చేసి ఉద్యోగం లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. కానీ మా ప్రభుత్వము 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చి దాదాపు 57,000 పూర్తి చేసుకోవడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కాబట్టి యువత అందరూ బీజేపీ వైపు చూస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. లేదు, బీజేపీ అనేది మా జిల్లాలో కానీ ఉన్నటువంటి 4 ఉమ్మడి జిల్లాలో కానీ బీజేపీ అనేది లేదు. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి బీ టీం. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. గడిచినటువంటి ఎలక్షన్లో కూడా దుబ్బాకలో ఉన్నటువంటి ఓటింగ్ బ్యాంక్ కింద మనం చూడగలము. ఇప్పుడు కింద 100% బీజేపీ అనేది బీఆర్ఎస్కు, బీఆర్ఎస్ అనేది బీజేపీకి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి విజయం ఖాయం. కానీ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ కు, అంటే నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి కాంగ్రెస్ అంతా సపోర్ట్ ఇస్తలేదు. గ్రౌండ్ లో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంది నరేందర్ రెడ్డికి అంటా ఉన్నారు. లేదు, ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డికి 100% సపోర్ట్ గా ఉంది. వాళ్ళు వీళ్ళు కలబిల్లి మాటలు చాలా మాట్లాడతారన్న. అయినప్పటికీ పార్టీలో అవన్నీ సహజము. కానీ ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ గా ఉంది. ఆయన విజయం తథ్యమని మేము చెప్తున్నాము. మీరు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారా, కలుతా ఉన్నారా? ఇంటింటికి మేము వెళ్తున్నాము. వాళ్ళు చక్కటి స్పందన ఉంది. గ్రాడ్యుయేషన్ అంటే వాళ్ళకి మనం చెప్పడం అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను బట్టి వాళ్ళే నిర్ణయించుకున్నారు. మేము గత 10 సంవత్సరాల నుంచి మేము చాలా చితిమితం అయిపోయాము. మా పేరెంట్స్ పంపించినటువంటి డబ్బులు మా ఖర్చులకి సరిపోయేది కాదు. ఈ రోజు మేము మా కుటుంబాన్ని పోషించగలుగుతున్నాం అని చెప్పి 57,000 ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులు చాలా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళే ప్రెస్ మీట్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మేము ఖచ్చితంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఫైనల్గా అయితే ఏ పార్టీ గెలుస్తుందని చెప్పి చెప్తాం? 100% కాంగ్రెస్ పార్టీ అనేది విజయం కాబోతుంది. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి విజయం ఖాయం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.